అబద్ధాన్ని 99 సార్లు ఒకడు మాట్లాడుతూ ఉంటే, ఒరే అది నిజం కాదు, అది అబద్ధం రాని ఒక్కసారన్నా ఒక గొంతన్నా లేవకపోతే, ఒక్క గొంతన్న అది అబద్ధమని లేవకపోతే వాడు చెప్పే అబద్ధమే నిజమైంది. నోరు మూసుకొని ఉండకండి, గళమెత్తండి అని మాట్లాడుతున్నాడు. ఎదురా అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా. నీరెక్కల కష్టం చిందిన స్వేదం వాళ్లకు పళ్ళకి చెక్కెనురా. ధనము జ్ఞానం భూమి రాజ్యం అంతా వాళ్ళదే నీకందదురా. ఆంగ్లేయుల కింద వాళ్ళే, నైజాము కింద వాళ్ళే, పీడిత తాడిత జనులందరినీ శాసించేది అగ్రకులములే. ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే. అది రాసిన దేవుడు అంబేద్కరు, పేరైన పలకరు ఎన్ని మర్మమే. మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే, ఈ అగ్రకులారాడే ఆటలు సాగనివ్వమని అనిచారు ఇన్నాళ్ళు, ఇక ఆపలేరెవ్వరు. దండిగ దండిగ దండి ఈ సమయంలో మాధవరం అన్న రాఘవేంద్ర రెడ్డి ఇంటికాడ ఉన్నాను నేను. విషయం అంటే అన్నగారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ చెప్పేటువంటి గ్రూపులను ప్రతి ఒక్కరు గ్రహించండి. మా ఎవరిది కాత్రి గ్రామంలో నేను మంత్రాలయం మాజీ సర్పంచ్ చంద్రయ్య గారికి, ఆ గ్రామంలో వాల్మీకి జనాంగానికి ధన్యవాదాలు చేస్తూ, నేను అంబేద్కర్ మిషన్ అంటే మంది అక్కడ అన్ని చోట్ల ఆర్టికల్ 341 ఉంది, దాని గురించి ఫైట్ చేసి పోరాటం చేయాలి. కాబట్టి రాఘవేంద్రన్నకి వాళ్ళ కుటుంబానికి అందరికి ధన్యవాదాలు. ఇక్కడ బోలిక మూలపురుషుడు వాల్మీకి భక్త కన్నప్ప, శబరి గుహుడు, ఏకలేవుడు, ధర్మవ్యాధుడు, ఈ ట్రెండ్ హనుమాపురం మంత్రాలయం మండలం హనుమాపురంలో కొండకి సింబల్ విధంగా చేయాలని చెప్పినాను. కాబట్టి ఈ విషయం మాట్లాడడానికి ఈరోజు వచ్చాను. లేరు అయినప్పుడు కూడా ఈ గ్రామంలో ఈ యొక్క ఎవరది ఇది కాత్రి గ్రామంలో వాల్మీకి జనాంగానికి చెప్పేటమంటే, ఈ సింబల్ ఒక రేకేసి బోయలకు మూలపురుషుడు భక్త కన్నప్ప, శబరి గుహుడు, ఏకలేవుడు అడుగొడి జాడ సాటించి పాటించండి. ఆడపిల్లల్ని మగపిల్లల్ని చదివించుకోండి. తల్లిదండ్రులకు ఈ విధంగా చదువు నేర్పినట్టు వాల్మీకి లవకుశ చదువుకి నేర్పినాడు. మరి ధర్మవ్యాధుడు ధర్మాన్ని ఏ విధంగా, ధర్మవ్యాధుడు కూడా మనకి ఆధ్యాత్మికంగా తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకోవాలని చెప్పినటువంటి ధర్మవ్యాధుడు ఆ మహాభారతంలో వనపర్వతంలో కనపడుతున్నాడు. ఇక ఏకలేవుడు అర్జుని కంటే మించినటువంటి ఏకలేవుడు, అటువంటి గురుదక్షులు బొట్టుకునేలే త్యాగం చేయించినటువంటి వ్యక్తి. ఇటువంటి చరిత్రను తెలుసుకోండి. గుహుడు, ఏకలేవుడు, ధర్మవ్యాధుడు, మరి శబరిమాత, మరి ఇటువంటి చరిత్ర వాల్మీకి, ఇటువంటి చరిత్రకి వెళ్ళిన వాల్మీకులు మనం చుక్కముక్కకి బానిస కావద్దండి. మరి చదువుకోండి, భయభక్తులు ఉండండి, రాజ్యాంగం రామాయణం చదవండి, గ్రహించండి. ఆర్టికల్ 341 సెంట్రల్ గెజెట్లో ఉంది. కాబట్టి నీలం సైడ్ మహానుభావుడు దాంట్లోకి ఎస్టీ ఒకే కులాన్ని, ఎస్టీలోకి 5 జిల్లాల్ని, బీసీలోకి మిగతా జిల్లాల్ని, ఒకే కులాన్ని 3 రిజర్వేషన్లు 2 రిజర్వేషన్ చేసినాడు. చాలా బాధాకరము. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరుచుకొని మేలుకొని కోలుకొని సత్యాన్ని గ్రహించి రాజ్యాంగంతో మనము ఆ గ్రంథంతో ఫైట్ చేస్తాం మన గవర్నమెంట్తో. కాబట్టి సుప్రీంకోర్టు ఫిల్లేల అరుణ్ అయితేనేమి, ఆర్ఎస్ఎస్లో పనిచేసే బిహెచ్పిలో ముక్రన్ సార్ అయితేనేమి, వీళ్ళందరూ కలిసికట్టు మేము 5 మంది పోరాటం చేస్తున్నాం. మేమంటే చేయలేము. మా ఆయనక మీరంతా కలిసికట్టుగా పోరాటం చేసి తప్ప మేము ముందుకు పోలేము.
తిరుపతిలో ఉద్యోగం చేసిన అరుణ్ కుమారు, జట్టప్ప, రంగమనాయుడు, మద్దిలేటి ఎంతో ప్రయాసపడతాడు. ఇప్పుడు ఈ అన్న దగ్గర కూడా వచ్చాను, రాఘవేంద్ర అన్న దగ్గరకు వచ్చాను, లేడు. అయినప్పుడు కూడా అక్కడ అందరికి మన జాతి వాళ్ళకి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళు ప్రతి గ్రామంలో ఇటువంటి భక్త కన్నప్ప శబరి గుడి నిలబెట్టి అడుగుజాల్లో సాటించి పాటించి నడుచుకోండి. నేను ఎంతో ప్రయాసపడి గ్రామం నుంచి బైక్ మీద వచ్చి మీ గ్రామానికి వచ్చాను. మీరు కూడా ఆధ్యాత్మికంగా ఉండండి కదా. ఇప్పుడు సమాజం ఎట్టిపోతుంది, ఇంత పట్టిగాడు తాగి చదువు జీవితాలు కొలాప్స్ అవుతున్నాడు. కాబట్టి ఇప్పుడైనా అన్నల గారికి ధన్యవాదాలు తెలుస్తూ నేను ఇచ్చిన ఈ కరపత్రిక ఘన చరిత్రకు వారసులు ఎవరైనా కరపత్రిక 3000 కరపత్రికలు కొట్టి పంచినాను. నేను ఎవరు చేస్తే కానీ మీరు కూడా కొట్టించి మీ గ్రామాలని ప్రచారం చేయండి. అందు గురించి ఆర్టికల్స్ 341 కాదని ఎవడు అనుకుంటే జిల్లాలో ఏపీలో నేను వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం ఇస్తా. రేపు నాగపూర్ ప్రోగ్రాం ఉంది. ఆల్ ఇండియా సమతా సేవని 18 రాష్ట్రాల వాళ్ళు కలుస్తున్నారు. నేను రేపు 17, 18 అక్కడ ఢిల్లీ దగ్గర నాగపూర్కి పోయి ప్రోగ్రాం పోయిస్తున్నాను. మీరు కూడా వచ్చే వాళ్ళు ఉంటే కూడా రావచ్చు నాగపూర్. అక్కడ అంతా ఈ యొక్క ఆర్టికల్స్ 341 ఏముందో దాని గురించి చర్చించడం జరుగుతుంది. నేను 17, 18 పోతున్నాను. నా ప్రియమైన వాల్మీకి జనాంగమా, మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క మంత్రాలయం కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరి వాల్మీకి జనాంగానికి మీరు చెప్పండి. ఆర్టికల్స్ 341 ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్లో 341 ఉంది. ఇదంతా ఒక వాల్మీకి ఎస్సీ 300 ఎస్సీ అంటే ఎస్సీ మాలమాదిగలు కాదు. 278 కులాల్లో మనం కూడా వాల్మీకి ఎందుకు తీసేసిన కాలర్ బట్టను అడిగే వాళ్ళు లేరు. ఇప్పుడైనా చదువుకున్నారు కాబట్టి ఇప్పుడైనా మేలుకొని కోలుకొని రాఘవేంద్రనాథ్కు ధన్యవాదాలు. ఆయన జనాంగానికి సపోర్ట్ చేసి ఓటు బ్యాంకు ద్వారా మనము సపోర్ట్ చేస్తాము. ఢిల్లీలో కూడా సుప్రీంకోర్టు ఫైట్ చేసి మన హక్కులు మనం గెలుచుకుందామంటూ ఎంతటితో ఈ మాటలు తెలియజేస్తూ ధన్యవాదాలు చేస్తూ వాల్మీకి జనాంగానికి ధన్యవాదాలు. అందరికీ జై భీములు, జై వాల్మీకి. జై భీమ్, జై వాల్మీకి. శిశువులుగా మీరు పుట్టి పశువులుగా